కానీ మీకు అప్పుడు ఏం చేయాలనిపించింది? ఏం చేయలేదు డార్లింగ్, నాకు ఓకే నాదైతే నేను డైరెక్టర్ని, నేనే డబ్బులు పెట్టినాను కాదు. ఇది తీసుకున్నా మళ్ళీ ఇంకేదో సినిమా చేస్తే డబ్బులు వస్తాయి. శోభు గారి పరిస్థితి ఏంటి, శోభు గారిది చిన్న గారి పరిస్థితి ఏంటి, నన్ను నమ్మి పెట్టేశారు. ఏం చేస్తాం మన నా దగ్గర ఏదో కొన్ని ఆస్తులు ఏమన్నా ఉంటే చేయొచ్చు. అదేంటి ఏం లేదు సార్, రిలీజ్ మొన్నటిదాకా అప్పులు కట్టుకుంటా ఉన్నారు సార్, నాకు తెలుసు కదా ఈ స్టోరీ. రిలీజ్ అప్పుడు 20 crores డెఫిసిట్ అని చెప్పారు. యాక్చువల్గా 40 crores ఎంత ఉందంట డెఫిసిట్ రిలీజ్ ముందు. ఏం చేస్తాం డబ్బులని ఫిగర్ కదా. పొద్దున్న అలా బయట తిరుగుతుంది, ఇలాగ తిరుగుతుంటే సాయి గారు వచ్చారు. సాయి గారు మనం ఆయనకి డిస్ట్రిబ్యూటర్, ఆయనకి ఎలా మనకే ఎంత వచ్చిందంటే ఎలాంటి టాక్ వస్తుందో ఆయనకి తెలుసు కదా, భయంకరమైన టాక్ అదంతా వస్తుంది. సో మనం ఇప్పుడు సెకండ్ పార్ట్ని ఎంత ఫాస్ట్గా తీస్తే కొంత ఇంత చేశానండి, ఇంకొన్ని ఇంత తగ్గించి ఇలా చేయగలను, ఇలా చేస్తే మనం ఎంత చేస్తే అలా చేయగలనండి, మీరు ఎంత ఎంత ఒక 70-80 crores తీసేస్తారా సెకండ్ పార్ట్ని? అయితే పడదామండి, బాంబే నుంచి ఎవరైనా ఇన్వెస్టర్స్ పడదాం, తీసుకొచ్చి పెట్టేస్తే మనం ఇలా చేసేసి ఇలా కవర్ చేసేసి ఎంత 20 crores డిఫిసిట్ కదా, ఇలా చేసి ఇలా కవర్ చేసేయచ్చండి అని. చేసేయచ్చా, అలా చేసేయచ్చా, ఒక బ్రేక్ ఈవెన్ అయిపోతే ఒక సెకండ్ పార్ట్ ఏదైతే అలా అలా చేసేసి బ్రేక్ ఈవెన్ ఏదో అదో పిచ్చి ప్లాన్. విపరీతమైన ఒక భరోసా, ఒక ఏదో రకంగా చేసి కొంచెం బయటపడి చేసేయగలం అన్న ఒక భరోసా. తర్వాత సినిమా బ్లాక్ బస్టర్ అయితే లేపడం యాజ్ యూజువల్, మళ్ళీ లేపలేదు. మళ్ళీ లేపి డౌట్ వచ్చి డౌట్ లేదు, ఎందుకంటే నువ్వు అక్కడ హిందీకి ఎలా ఉంటే ఇంకా మనకు డెఫినెట్గా హిందీలోనే అలా ఉందంటే ఎలా ఉంటుంది అన్నది కాన్ఫిడెన్స్ ఉన్నాను. డౌట్ కూడా రాలేదు. మర్చిపోయి ఉంటారు, పడుకున్నాను, వదిలేసి ఉంటారేమో. ప్రమోద్ దగ్గరికి వెళ్తే అంత మాత్రం కంగారుకి ఎందుకు చెప్తున్నాడు వీడు అని కూడా డౌట్ రావట్లే. అంటే ఫిక్స్ అయిపోయింది, ది గ్రేటెస్ట్ ఫిల్మ్ చేసాడు మనోడు, ది గ్రేటెస్ట్ రెస్పాన్స్ హిందీలో కూడా వచ్చింది, అయిపోయింది మన పని. ఇంకా మళ్ళీ ఇంకంతే అయిపోయింది.